రేపు నల్గొండ జిల్లా నక్రేకల్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. మినీ స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం. రేపు సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే మేనిఫెస్టో చెప్పిన విధంగా ఉపాధి హామీ కూలీలకు రోజుకి 400 రూపాయలు ఇస్తామని తెలిపారు. మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో భారీ మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ భారీ మీటింగ్ ద్వారా 2 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపండి. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రి అయిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజుకి 400 రూపాయల కూలీ గ్యారంటీ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, పెద్దలు సోనియా గాంధీ గారు ప్రకటించడం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంతోపాటుగా 100 రోజుల పని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినప్పటికీ ఈరోజు అది 100 రోజులు కాదుగా 80-70 రోజులతోనే చేతులు దులుపుకుంటారు. 100 రోజుల పని దినాల్ని పెంచి 120-130 రోజులు కూడా చేసేటువంటి ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తాము. దాంతోపాటు ఉపాధి హామీలో ప్రమాదం జరుగుతున్నటువంటి ఏదైనా ప్రమాదం జరిగితే 25 లక్షల బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దేశంలో మణిపూర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత బీజేపీ వాళ్ళను మణిపూర్లో ప్రచారం చేయకుండా సామాన్యులు తరుముతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఆ పరిస్థితి చూస్తూ ఉంటే ఈ దేశం నుంచి కూడా బీజేపీని తరిమివేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే ఈ దేశంలో బడుగులకు, బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.